సృష్టి అంటే ఏంటి అర్థమైందా? సృష్టిని పరిశీలిద్దాం. అంటే షార్ట్కట్లో చెప్తాను నేను. సృష్టి అంటే ఇందాక చెప్పాను, భూమి, పంచభూతాలు, ఇదంతా కూడా మానవులందరూ, ప్రపంచ మానవులందరూ 800 కోట్ల మంది జనాభా సృష్టి. భూమి ఆకాశాలు సృష్టి, అర్థమవుతుందా? సూర్యచంద్రులు సృష్టి, పంచభూతాలు వచ్చేసినాయి అన్నీ. భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, అబ్రకం ఉంటుంది కదా, ప్లాస్టిక్ కానీ, ఇంకా ఇనుము కానీ, ఇంకేదైనా ఆయిల్స్ కానీ, పెట్రోలు, డీజిలు, అంతా కూడా సృష్టి. ఈ బంగారాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు. అర్థమవుతుందా? భూమిని నివాసయోగ్యంగా మానవుడికి చేసి ఏమంటున్నాడు? భూమిని మానవుడికి నివాసయోగ్యంగా చేసి ఏమి కావాలో అవన్నీ భూమిలోనే పెట్టాడు, ఎక్కువ శాతం. అర్థమవుతుందా? భూమి మీద 3 వంతులు సముద్రం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎన్ని వంతులు సముద్రం ఉంది? 3 వంతులు సముద్రం ఉంది. మళ్ళీ భూమి మీద పడ్డ నీళ్లు మళ్ళీ భూమి పొరల్లోకి పోయి ఆగిపోతాయి. పైన ఒక బకెట్ నీళ్ళు పోసాం అనుకోండి, అవి భూమిలో పలికిపోతాయి. అలాగే కురిసిన వర్షం అంతా బకెట్ నీళ్ళు కింద పోతే ఎట్లయితే వెళ్ళిపోయినాయో, కురిసిన వర్షం అంతా భూమిలోకి ఇంకిపోయి కిందకి దిగిపోయి వెళ్ళిపోయింది అనుకో, మనుషులు బతకలేస్తారా? కాబట్టి దేవుడు తన శక్తిని గ్రహించటానికి మానవుడికి ఆలోచన విధానాన్ని ఇచ్చాడు. రెండండి, ఆలోచన విధానాన్ని ఇచ్చాడు. మనిషి భూమి మీద ఇంత గొప్ప జీవిగా జీవించటానికి, ఇంత గొప్ప జీవిగా మనం తెలపటానికి అసలు ముఖ్య కారణం ఏంటి చెప్పండి? పశువుల కంటే గొప్పోడు, పక్షుల కంటే గొప్పోడు, సృష్టిలన్నింటికంటే కూడా మనిషి గొప్పోడు. దేనివల్ల మనిషి గొప్పోడుగా పరిగణించబడుతున్నాడు? ఎస్, జ్ఞానం. అవునంటారా కాదంటారా? దేవుడు జ్ఞానవంతుల్ని మాత్రమే ఇష్టపడతాడు. భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్తాడు, బైబిల్లో కీర్తన గ్రంథంలో చెప్తాడు, ఖురాన్లో జ్ఞానవంతుల్ని మాత్రమే ఇష్టపడతాను, జ్ఞానవంతులు మాత్రమే దేవుడిని తెలుసుకుంటారు. విషయం అర్థమవుతుందా? ఇక్కడ జ్ఞానం అంటే ఇంకొకటి కూడా ఉంది, దానికి ఆపోజిట్ అజ్ఞానం. పగలు రాత్రులు ఎలాగున్నాయో జ్ఞానం అజ్ఞానం కూడా ఉంది. దైవాన్ని వదిలి, సృష్టికర్తని వదిలి సృష్టిని ఎవరైతే ఆరాధిస్తారో వారు అజ్ఞానులు. ఈ విషయం నేను చెప్పట్లే, అన్ని గ్రంథాలు చెప్తాను. భగవద్గీత చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. అయితే మరి సృష్టికర్త ఎవరు? సృష్టి ఏంటో అర్థమైంది కదా. ఇంకా భూమి లోపల నీళ్లు, భూమిని పొరలుగా చేసి కురిసిన నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళి పొరలలో కింద ఒక పొర ఉంటుంది జిగటగా, అక్కడికి వెళ్ళి ఆగిపోతే ఆ భూమి పొరల్లో నీటిని నిలిపి ఉంచితే దైవం, మనం తెల్లారి పొద్దున్నే లేచి ట్యాంకీలో నీళ్ళు అయిపోతే ఆ మోటార్ వేయమంటాం. మోటార్ వేస్తే ఫుట్బాల్ పైపుకి అందే అంత లోతులో ఆగిపోయినాయి నీళ్ళు, పూర్తి కిందకు పోకుండా. ఇప్పుడంటే కరెంట్ వచ్చింది. కరెంట్ లేనప్పుడు కూడా మన పెద్దోళ్ళు బకెట్కి తాడు కట్టి చేదేవాళ్ళు. తాడుకి అందే అంత ఎత్తులో అంటే లోతులో నీటిని నిలిపి ఉంచింది ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకే ఈ నీళ్లు ఉన్నాయా? మన తాతల కాడి నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళకు కూడా నీళ్లు అందాలా వద్దా? భూమి పొరల్లో అప్పటి నుంచి భూమిలో ఏ మార్పు లేదు, ఉందా? అప్పుడున్న మానవుడికి, స్టార్టింగ్లో ఉన్న మానవుడికి సూర్యుడు తెల్లారాలి, పొద్దుగోకాలి, సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి. ఆ సూర్యుడు ఏమన్నా మారిందా? చంద్రుడు ఏమన్నా మారిందా? భూమి మారలే, వర్షాకాలం మారలే, శీతాకాలం మారలే, ఎండాకాలం మారలే. అర్థమవుతుందా? ఏ కాలము మారలేదు, పగలు రాత్రులు మారలేదు, పంచభూతాలు మారలేదు. మనుషులు అనేవాళ్ళు టెక్నాలజీ పరంగా చాలా అప్డేట్ అయ్యారు, చాలా డెవలప్ అయ్యారు. డెవలప్ అయినా కానీ దేవుణ్ణి తెలుసుకున్నారా? దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఒక మాట చెప్తున్నాను, తల్లి ప్రేమ కంటే 70 రెట్లు ప్రేమ భగవంతుడు మనమే చూపించాడు. అర్థమవుతుందా? 70 రెట్లు ప్రేమ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఆయన లాగా కాపాడేవాడు ఎవ్వరు లేరు.
తల్లిదండ్రులు కూడా కాపాడలేరు, అలా కాపాడుతున్నాడు ఆయన. ఎలా కాపాడుతున్నాడు అంటే కన్నిచ్చాడు. అర్థమవుతుందా? ఈ కన్నుని తోడవటానికి దానికి రెప్పను కూడా ఆయన ఇచ్చాడు. కంటికి రెప్పలా ఆయన అనుక్షణం కాపాడుతున్నాడు. ఆయన దైవం. అంటే హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలని అనేది తేడా ఇది మనం పెట్టుకున్నాం. వీళ్ళంతా భక్తిని వ్యాపారం చేసి మొత్తం మన నుంచి డబ్బులు దండుకోవటం మొదలుపెట్టారు పండిత వర్గాలు. హిందువుల పండితులు, క్రైస్తవుల పండితులు, ముస్లింల పండితులు అందరూ దోచుకుంటున్నారు. మనం చూశారుగా మీరు రామాలయం ఎంత భక్తితోని భారతదేశం ఉప్పొంగిపోయింది రామనామంతోనని అన్నారు. అదే రాముడితోని 200 కోట్లు 300 కోట్లు దోపిడీ చేశారంట. అంటే అక్కడ ఉన్నవాడికి దేవుడి భయం లేదు. సొమ్ము చూసేసరికి భక్తి మాయమైపోయింది, భయం మాయమైంది. ఎందుకు? వాళ్ళు యథార్థంగా దైవాన్ని తెలుసుకుంటే అలా రాంగ్ స్టెప్ అయ్యారు. అది కూడా తెలుసుకున్నాం. అయితే క్లుప్తంగా చెప్పాలంటే ఇదంతా కూడా సృష్టిని సృష్టించక ముందు దేవుడు ఉన్నాడా లేడా? మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇల్లు శంకుస్థాపన చేసిన రోజు యజమాని ఉంటాడా ఉండడా? విషయం అర్థమైందా? ఒక ఇల్లు కట్టే రోజున ఈ శంకుస్థాపన చేసే రోజున యజమాని ఉంటాడు. ఆ శంకుస్థాపన అయిపోయింది, మళ్ళీ పునాదులు అయిపోయినాయి, పిల్లర్లు అయిపోయినాయి, ఇల్లు అయిపోయింది, స్లాబ్ అయిపోయింది, మొత్తం ఫ్లోరింగ్ అయిపోయింది, పైన సీలింగ్ అయిపోయింది, కింద ఫ్లోరింగ్ అయిపోయింది, కరెంటు, వాటర్ అన్నీ సెట్ చేశారు. గృహప్రవేశం టైం వచ్చేసింది. గృహప్రవేశం రోజు యజమాని ఉంటాడా ఉండడా? శంకుస్థాపన రోజు ఉన్నాడు. అంటే ఆ ఇల్లు రూపురేఖలు లేనప్పుడు యజమాని ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ ఇల్లు రూపురేఖలు లేనప్పుడు, ఆ ఆనవాళ్ళే లేనప్పుడు, శంకుస్థాపనప్పుడు యజమాని ఉన్నాడు. ఆ ఇల్లు పైకప్పు సీలింగ్ అయిపోయింది, ఫ్లోరింగ్ అయిపోయింది, కరెంట్ అయిపోయింది, మొత్తం అంతా లైటింగ్ అయిపోయింది, వాటర్ ఫెసిలిటీ అయిపోయింది, అన్నీ చేపించాడు. ఇప్పుడు యజమాని కూడా ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఈ భూమిని కూడా మానవుడికి ఇంటిగా చేశాను అంటున్నాడు దైవం. అర్థమవుతుందా? భూమిని పాంపగా చేశాను, ఆకాశాన్ని కప్పుగా చేశాను, మనం ఇంట్లో లైటింగ్ పెట్టుకున్నట్టు ఒక సూర్యుడిని ఒక పెద్ద లైట్గా పెట్టాను. అలాగే మళ్ళీ రాత్రి కూడా మానవుడికి అవసరం. ప్రకృతి చూస్తే ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ భూమి ఆకాశాల మధ్య మానవుడికి ఒక పెద్ద ఇల్లు. ఈ పెద్ద ఇంటిని మనకి వశం చేసిందెవరు? ఇంట్లోకి పంపించిందెవరు? ఎలా పంపించాడు? పుట్టుక అనే దారి గుండా పంపించాడు. ఇప్పుడు ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి వెళ్ళాలి. ఇంకో వే ఉందా? లేదు. అలాగే భూమి మీదకి ఎవరు రావాలన్నా తల్లి గర్భం నుంచి పుట్టుక అనే దారి గుండా రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత మరణం అనే దారి గుండా ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి పోవాల్సిందే. ఈ పుట్టుక మరణం అనే రెండింటి మధ్యలో ఈ జీవితాన్ని, ఈ భూమి ఆకాశాల మధ్యలో జీవితాన్ని ప్రసాదించిన వాడు మాత్రమే సృష్టికర్త అయిన దైవం. దేవుడు అంటే క్లియర్ అర్థమైందా? అమ్మ ఎవరో తెలిసింది, నాన్నెవరో తెలిసాడు, అన్నదమ్ములు ఎవరో తెలిసారు, మన ఊరేందో తెలిసింది, ఊళ్ళో మన గల్లీ ఏంటో తెలిసింది, గల్లీలో మన ఇల్లు ఏంటో తెలిసింది, మన ఇంటి నెంబర్తో సహా తెలిసింది, నీకు ఒక ఆధార్ కార్డు ఉంది, నీ పేరేంటో తెలిసింది. ఇన్ని తెలుసుకోవటానికి మెయిన్ కారణమైన బ్రెయిన్ పనిచేస్తేనే ఇవన్నీ తెలిసేది. ఈ బ్రెయిన్తోని ఇవన్నీ తెలుసుకున్నా ఇక్కడ మనం శాశ్వతంగా ఉండవు. వీటన్నింటికంటే ముందు ఈ బ్రెయిన్ ఇచ్చి ఈ యొక్క సృష్టిని ఇంటిగా నిర్మించిన దైవాన్ని తెలుసుకోవడంతో పాటు నిన్నెలా నిర్మించాడు, సృష్టిని ఎలా నిర్మించాడు కదా. లైటు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మొదటి ఆకాశాన్ని నేను అలంకరించాను, భూమిని అన్ని వసతులతో మానవుడికి నివాసయోగ్యంగా చేశాను. అలాగే మానవుని కూడా అధికాల నుంచి నెత్తిదాకా నక్కసిక్క పర్యంతం మానవుణ్ణి అని చెప్తున్నాను నేను, సాయిబుల్ని నేను చెప్పట్లేదు. తల్లి గర్భంలోనే 2 కాళ్ళు, బుడ్డి కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఒక తల, ఒక నోరు, ఒక నాలుక, లోపల ఒక చిన్ని గుండె, చిన్ని మెదడు, చిన్ని పాటలు. ప్రపంచంలో, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ మానవుడు భూమి మీదకి రావాలన్నా తల్లి గర్భం అనే ఫ్యాక్టరీలో తయారు కావాలి.
ప్రపంచంలో తల్లి గర్భం అనేటటువంటి ఫ్యాక్టరీ ఇంకా పుట్టలేదు. అలాంటి ఫ్యాక్టరీని ఏ మానవుడు ఏ సైన్స్ కనిపెట్టలేదు. అర్థమవుతుందా? ఒక అద్భుతం ఇక్కడ. అలాంటి తల్లి గర్భంలో నిన్ను తయారు చేసి ఎంత సుందరంగా, అసలు పిల్లగాళ్ళని చూసుకుంటే ముద్దు పెట్టుకొని అసలు వాళ్ళని ఎత్తుకోబుద్ది దెంపబుద్ధి కాదు, సంక నొప్పిలేసి దెంపటమే తప్ప అంత ముద్దులొలికే పిల్లల్ని ఆ ప్రేమను ఆయన పెట్టాడు. మనుషులకు ఒక్కడికి పెట్టాడా? ఒక పక్షి చూడండి, తన ఆకలితో మాడి తన పిల్లల గూట్లో ఉన్నాయని పొద్దున్నే లేచి వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ ఆహారం ఉంది ఎతికి 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 అది నోట కలుసుకొని తన కడుపు మార్చుకొని వచ్చి పిల్లలకి ఇలా 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 నోట్లో వేస్తుంది. ఆ ప్రేమ ఎవరు పెట్టారు? నా పిల్లలు, నా ప్రేమ, నా పిల్లలు, నా ప్రేమ, నా పిల్లలు లేకపోతే నేను బతకలేను, నా భర్త లేకపోతే నేను బతకలేను, నా భార్య లేకపోతే నేను బతకలేను. ఇవన్నీ కూడా మాయ. వీటన్నింటినీ పెట్టిన భగవంతుడిని తెలుసుకొని ఆయన మీద ప్రేమ కరెక్ట్గా మనకు అర్థమైతే మీరు ఏది అడిగితే అది ఇస్తాడు. చరిత్ర చెప్తుంది. చరిత్రలో మహర్షులు వచ్చారు, గొప్ప గొప్ప ఋషీశ్వరులు వచ్చారు. వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూపించారు మనకి. ఈ భూమి మీద సరి అయిన సృష్టికర్త అయిన దైవాన్ని తెలుసుకొని ఆయన ప్రేమని పొంది ఆయన అడిగితే ఆయన ఈ మనకు అవసరమైంది కాదు అనటానికి ఆయనకి ఇష్టం ఉండదట. అర్థమవుతుందా? మనం ఆడికిపోయి ఏడకపోయి మొక్కులు మొక్కుతున్నాం, కానీ అస్సలైన వాడిని అడగట్లేదు. దేవుడి పట్ల మనం ఎలా ఉండాలి అంటే, చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్నపిల్లగాళ్ళు, ఆ కింద బయట ఏదో ఆడుకుంటున్నారు, రాయి తగిలింది, ఏదో కింద పడ్డారు. కింద పడితే మోకాలికి దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది, నెత్తురు గారుతుంది. ఏడ్చుకుంటూ ఇటు వస్తాడు, పక్కింటికి పోతాడా, వాళ్ళ అమ్మకాడికి వస్తాడా? ఎటు పోతాడు? అమ్మ దగ్గరికి పోతాడు. చిన్న పిల్లగాళ్ళకి అభం శుభం తెలియదు, బోల్డ్ మనస్తత్వం. వాళ్ళు అసలు దైవ ప్రేమకి చిహ్నాలు అన్నమాట. 12 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా దేవుడు చాలా ఇష్టపడతాడు. ఈలోపు వాళ్ళకి మరణం వచ్చినా డైరెక్ట్గా స్వర్గం అట్ట వాళ్ళకి. అర్థమవుతుందా? 12 సంవత్సరాల లోపు వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు, మంచి చెడు తెలియదు, అభంశుభం తెలియదు. అలాంటి చిన్న పిల్లగాడి మనస్తత్వం లాగా ఉండాలంట భగవంతుడితో, మనం దైవంతో. ఈ చిన్న బాధ వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, మీకు ఇంకేదన్నా భర్తతో సమస్య ఉన్నా, కొడుకుతో సమస్య ఉన్నా, బిడ్డతో సమస్య ఉన్నా, మీకు ఏ సమస్య ఉన్నా, దేవా నువ్వు ఉన్నావు కదా, ఈ బాధ ఏందో నువ్వు చూడు, ఈ బాధ ఏందో నువ్వు తీర్చు, ఈ కష్టం ఏందో నువ్వు ఒడ్డెక్కించు అని ఒక్క మాట చెప్తే ఆయన సంబరపడిపోతాడట. అంత ప్రేమ గలవాడు దైవం అంటే. అలాంటి దైవాన్ని పరిచయం చేయలే మనకి పండితుడు. అలా ఒక మాటలో చెప్పాలంటే సొమ్ము వాయ శని బట్టి అన్నట్టుంది. మన డబ్బులు అయితే పోతున్నాయి, యాడికి పోయినా కానీ డబ్బులు అయిపోతుంది, కానీ దైవాన్ని ఆరాధించడానికి డబ్బులు అవసరం లేదు. చిన్న ఇప్పుడు దైవం అంటే అలా మానవుడిని ఎలా తయారు చేశాడు అంటే, ఇంకా కానరాని దేవుణ్ణి ఎలా నమ్మాలి అని అడుగుతారు కొంతమంది. కానరాడు అని నీ అంతరాత్మకే ఆయన ఇచ్చి పంపించాడు. అర్థమవుతుందా? ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ. దేవుడికి 3 లక్షణాలు ఉంటాయి. ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూసారా? చెప్పండి. దేవుడి లక్షణాలు దేవుడి లక్షణాలు. ఇప్పుడు మన చందు పేరుతో సహా చందుని ఎలాగైతే గుర్తుపడతామో, మీ పేరు చెప్పండి. మాధురి గారిని ఎలాగైతే గుర్తుపడతామో, పెళ్లి కూతురిని ఎలాగైతే గుర్తుపడతామో, ఎవరి పేరుతో వాళ్ళని ఎలాగైతే గుర్తుపడతామో, దేవుడిని దేవుడి లక్షణాలతో గుర్తుపట్టాలి. దేవుడిని దేవుడి లక్షణాలు మ్యాచ్ కాకపోతే, దేవుడి కాని వాళ్ళని దేవుడు అంటే అది భూమి ఆకాశాలలో క్షమించరాని పాపం. తెలుసా ఈ విషయం మీకు? దేవుడి కాని వాళ్ళని దేవుడు అంటే, ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, కొంచెం కటువుగా ఉన్న భర్త కాని వాడిని భర్త అంటే సమంజసం? అది సమంజసమా? అసలు కంపరం ఎత్తట్లే మైండ్, హృదయం అంతా. ఆ మాట ఇంకొకసారి అనమాకండి అనే అంత సెన్సిటివ్ మైండ్ వాళ్ళు కలవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ భార్యాభర్తల బంధం పెట్టింది ఎవరు? మరి దేవుడి కాని వాడిని దేవుడు అని అంటే ఆయనకి ఎంత కంపరం పుట్టాలి?
ఆయనకి ఎంత కోపం రావాలి? కాబట్టి దేవుడిని తెలుసుకున్న వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూశారా అంటే ఏం చెప్పారు అందరూ? చూసేవాటిని దేవుడు అనొచ్చా? నేను ప్రశ్న తిరగలేసి అడిగాను, ప్రశ్న ఏం మార్పు లేదు. ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూశారా? చూడలేదు. మరి చూసేవాటిని దేవుడు అనొచ్చా? భూమి ఆకాశాల మధ్యలో, చావు పుట్టుకల మధ్యలో ఏ మానవుడు దైవాన్ని చూడలేదు. ఇది పరీక్ష జీవితం, భార్య ఒక పరీక్ష. అంత మంచి భార్యని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారు? భార్యని వెనకెక్కించుకుంటాడు, భుజమే చేస్తుంది, రయ్యన పోతుంటాడు, ఆ ఆనందంలో దేవుడిని మర్చిపోతాడు అంతే. ఆమె కూడా అబ్బా మా ఆయన అంతే. ఆహా, ఆ ప్రేమలో ఆయన పెట్టిన ప్రేమే, ఆ భర్త మీద ఉన్న ప్రేమతో ఆయన మర్చిపోయింది. కథం. ఇక తర్వాత కొద్దిగా సంపాదించారు, భార్యాభర్తల బంధంలో తల్లిదండ్రుల సపోర్ట్తో కొంచెం నెలకు ఎంతో కొంత వస్తుంది, మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచిగా 2 పిల్లగాళ్ళు అయ్యారు. 2 పిల్లగాళ్ళ మీద ప్రేమ అసలు ఎత్తుకుని ఒకటి ముద్దులు, నా కొడుకే, నా బంగారమే, నా కన్నే. అరే నీ పక్కన వాళ్ళకి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, నీకు 3 సంవత్సరాలని పిల్లగాడు పుట్టాడు, వాళ్ళకి 5 సంవత్సరాలని పిల్లగాలు పుట్టలే, వాళ్ళకి దేవుడు ఇయ్యలే, వాళ్ళని కనికరించలే, నేను కనికరించాడు, కానీ దేవుడు నిన్ను మర్చిపోయావు. నా కొడుకే, నా బంగారమే, నా బుజ్జికన్నే, నా చిటికన్నే, ఒకటే ముద్దులు పెడతావు. నీ కొడుకు మీద ప్రేమతో ఆ మాయలో నీకు ఆ కొడుకునే ఇచ్చిన భగవంతుడిని మర్చిపోయావు. సంపద వచ్చింది, ఇక నరం మీద పుండంట, నరమంత్రపు సిరంట, ఇక నిలబడినేదో కూర్చొనిదో. అరే దేవుడు అంటున్నాడు, నీకు సంపదిస్తే నన్ను మర్చిపోతావా, ఇదంతా భగవంతుడి ప్రసాదితమని అనుకుంటూ ఉంటావా అని పరీక్షించడానికి దేవుడు సంపదించాడు. అర్థమవుతుందా? కానీ మనం మర్చిపోయాం, ఆయన ఎప్పుడో మర్చిపోయాం. సంపద రాగానే మర్చిపోయాం, మంచి భార్య రాగానే మర్చిపోయాం, మంచి భర్త రాగానే మర్చిపోయాం, మంచి పిల్లగాలు పుట్టగానే మర్చిపోయాం. ఇవన్నీ ఇచ్చింది నేనే, నువ్వు నన్ను మర్చిపోయావు కాబట్టి పరీక్ష అన్నాడు కదా. పిల్లగాళ్ళకి స్కూల్కి వెళ్ళగానే నెలకో పరీక్ష, యూనిట్ టెస్ట్ పెడతారు, 3 నెలలకో పరీక్ష, క్వార్టర్లీ ఎగ్జామ్ పెడతారు, 6 నెలలకో పరీక్ష, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడతారు, యాన్యువల్ ఎగ్జామ్ పెడతారు. మనకి కూడా యాన్యువల్ ఎగ్జామ్ ఉంది. కానీ ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ ఏంటి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఏంటి, యూనిట్ టెస్ట్ ఏంటి అంటే, అలా బండి మీద బయ్యన 2 పిల్లగాళ్ళని ఎక్కించుకోను, ఒక పిల్లని ఎక్కించుకోను, భార్యని ఎక్కించుకొని పోతున్నాడు మనోడు, బయ్యన పోతునేసరికి అటు నుంచి కారోడు 100 మీద వస్తుండు, వాడేదో అర్జెంటుగా పోవాలి, మూల మీద ఒక్కసారే కారోడు చూసుకోలేదు, బండి దగ్గరికి పోయింది, 2 డబీమని కొట్టుకున్నాయి, అందరు కింద పడ్డారు, కళ్ళు బయలు కమ్మిని, ఒక్కసారి కొంచెం దెబ్బలు తగిలినాయి, ఇంకా తేరుకోలేదు. ఏమంటారు చెప్పండి ఒక్కసారి? దేవుడా గుర్తు చేశాడా లేదా? నువ్వు మర్చిపోయి మాయలో పడితే, అరే నేను ఒకడు ఉన్నానురా అన్నాడు దైవం. మళ్ళీ అది దులుపుకున్నాం, లేచినాం, బండి పక్క కన్నాం, దులుపుకున్నాం. ఏమన్నా దెబ్బలు తగినా అమ్మ, భార్యకి దెబ్బలు తగినా చూసుకున్నాడు, పిల్లలకి దెబ్బలు దేవుడే, అమ్మ దేవుడే, అయిపోయింది ఆ క్షణమే. తర్వాత మళ్ళీ వచ్చి ఆయనకి సాటిగా ఫలానోళ్ళ దయ వల్ల ఇలా బయటపడ్డా. ఇంకేం పేర్లు చెప్తారు, నేను చెప్పట్లేదు, మీరే అనుకోండి. బహుదైవారాధన, ఇంకెవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. కానీ ఆ సమయంలో ఆ కింద పడ్డప్పుడు మీకు ఎవరైనా గుర్తొచ్చారా? భూమి మీద దేవుడితో సమానంగా నిలిపిన వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారా? ఏ శక్తి అని గుర్తొచ్చిందా? ఏ శక్తి గుర్తు రాలేదు, పైవాడే గుర్తొచ్చాడు. ఎందుకు? ఈ ఆత్మకి ఆపదొస్తే ఇది పైనుంచి వచ్చింది. నేను జాగ్రత్తగానండి, తల్లి గర్భంలో 2 కాళ్ళు, 2 చేతులు, తలకాయ, గుండె ఇవన్నీ తయారైనాయి. 6 నెలలకే తయారయ్యారు, 5 నెలలకు 6 నెలలకి శరీరం అంతా తయారయ్యి 6వ నెల కాడ నుంచి కదులుతూ ఉంటాడు. తల్లికి అర్థమవుతూ ఉంటుంది, కదలాలంటే ప్రాణం రావాలిగా. ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దైవదూతకి ఇచ్చి, భూమి ఆకాశాల మధ్యలో నీకు పరీక్ష స్టార్ట్ అయింది అని ఆ ప్రాణాన్ని దైవదూతకి ఇచ్చి, ఈ తల్లి గర్భంలో పంచభూతాలతో తయారైన ఈ పిండానికి ఎంత గొప్పగా చెప్తాడో తెలుసా దేవుడు. అరే ఎట్ట మర్చిపోయినవరు అని అంటాడు దేవుడు. దేవుడికి అరే అనే హక్కు ఉంది మనందరినీ. ఒక నీటి బిందువు ద్వారా తల్లి గర్భంలో నుంచి నెల బయటకు వచ్చి ఒక చెడు నెత్తుర్ని పోగు చేసి సుందరమైన రూపాన్ని పుట్టించే ఆ మహాశక్తిమంతుడు ఎవరో ఇట్లే మర్చిపోతారా మీరు?
అట్లే మర్చిపోతారా? ఎవరైనా దేవుణ్ణి మర్చిపోయారు అంటే వారికి వారి పుట్టుక నుంచి గుర్తు చేసుకుంటూ వివరించండి, అర్థమవుతుంది అన్నాడు. నెల నెల బయటకు వచ్చే చెడు నిత్తులతో పుట్టాము మనం అందరం, మానవులు అందరం. కాబట్టి అక్కడ పిండం తయారైంది, ప్రాణం ఇక్కడ లేదు. ఏ తల్లి తన బిడ్డకి ప్రాణం పోసుకోలేదు. అక్కడి నుంచి దైవదూతలకి ఇచ్చి తీసుకొచ్చి పిండానికి ప్రాణాన్ని కలిపితే అప్పుడు శిశువు అయింది. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్కి వెళ్ళి 5వ నెల స్కానింగ్కి వెళ్ళారు, 6వ నెల స్కానింగ్కి వెళ్ళారు, అమ్మా పెరగట్లే చూశారు, స్కానింగ్లో చూశారు, పిండం ఏం పెరగట్లేదమ్మా, ఇదేదో గడ్డలాగా ఉంది, తీసేయాలమ్మా అన్నారనుకో, అలా గుండె ఎలా ఉంటుంది, డాలమంట. అలా ఎందుకు కొన్ని సందర్భాల్లో జరుగుతుందంటే, ప్రాణం పోసేవాడిని నేనే, పిండాన్ని శిశువుగా మార్చేవాడిని నేనే, అది తల్లి గర్భంలో కట్టికి చీకట్లో అన్నాడు. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. ఏమైనా గానొస్తుందా? మీరు నాకు గానొస్తున్నారా? నేను మీకు ఎవరైనా గానొస్తున్నా? కళ్ళు తెరవండి. పల్చటి రెప్ప, కన్ను రెప్ప, పల్చటి రెప్ప, ఇంతంత రెప్ప కన్ను కట్టపడితేనే ఇక్కడ లైటు ఏం కనరాదు, మొత్తం చీకటి అయిపోయింది. కానీ తల్లి గర్భంలో ఈ ఒక్క మాట చెప్పి నేను భార్యాభర్తలు బంధం చేస్తాను. 3 పొరల చాటున, కంటి పొర కంటే చాలా మందం ఉంది ఇక్కడ, 3 పొరల చాటున ఆ గర్భంలో, గర్భలోకంలో ఎక్కడా చిన్న తేడా లేకుండా నీ కంటిలో నరాలని, నీ మెదడుని నీ మెదడులో నరాలని, నీ గుండెని నీ గుండెలో నరాలని ఎక్కడ చిన్న తేడా లేకుండా ఆ కారుణ్యపు చీకట్లలో చిన్న తేడా లేకుండా సృష్టించిన మహాశక్తిమంతుడైన దైవం ఎక్కడ? మనం ఎవరిని పడితే వాళ్ళకి దేవుడితో సమానంగా ఇచ్చి ఇది దేవుడు అది దేవుడు, నేను ఊరిని దేవుడు కాదన్ను, అందరినీ దేవుడు అంటే అందరికి దండం పెడతా అంటే ఎట్టుందంటే, ఎర్రచీర కట్టుకుందల్లా నా పిల్లమే అన్నాడంటే వాడిని ఈ ఊరికి చురికించి కొడతారా? అలాగే కానొచ్చిన వాళ్ళ దేవుడు కాదు, దేవుడు కాను.